రాజ్యాంగ నిర్మాతకి, భారత రాజ్యాంగానికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి మొట్టమొదటిగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేడు రిట్ పిటిషన్ నంబర్ 191/24/2025గా శ్రీమతి కోటా ఇందిరా గారి పేరు మీద నమోదైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాన్ని జగ్గయ్యపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సీ ఉమెన్గా ఉన్న దాన్ని ఓసీగా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా తమంతట తామే ప్రకటించిన దాన్ని హైకోర్టు వారు చాలా సీరియస్గా తీసుకుని జిల్లా కలెక్టర్ వారి ఎన్టీఆర్ వారి యొక్క సూచనల ప్రకారం, అలాగే మార్కెటింగ్ శాఖ వారి ఉత్తర్వుల ప్రకారం ఆ రెండింటిని క్రోడీకరించి ఇప్పటికీ కూడా నేటికి కూడా రాష్ట్ర ప్రకారం జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ ఎవరిని నియమించలేదు. జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్గా ఎస్సీ ఉమెన్ రిజర్వేషన్ అలాగే ఉందని ఈరోజు ఖరారు చేసి రిట్ పిటిషన్ శ్రీమతి కోటా ఇందిరా గారు వేసిన రిట్ పిటిషన్ 191/24/25ని కోర్టు నెంబర్ 10 వారు హైకోర్టు వారు దాన్ని సూచనిస్తూ దాన్ని డిస్పోజ్ చేశారని తెలియజేస్తూ, ఇదందరూ కూడా దళితుల విజయమని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాగే దున్నపోతు ఈనింద్ర అంటే దోణగట్టేయండి అన్న ఆలోచన మానుకోవాలని, దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని మరి ఒక మారు భారత రాజ్యాంగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ దేవరపల్లి జాన్ పాల్, సోషల్ ఇంజనీర్ ఫ్రమ్ జగ్గయ్యపేట. JTV, Voice of Jagyapet.